మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈ దినం హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో కొంత భాగాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆ ముందు వచనాలు గమనిస్తే, శత్రువు నిన్ను బాధించాడు, చాలా ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నావు నీవు పాపముతో. నీ స్నేహితులు నిన్ను మర్చిపోయారు, నీ స్నేహితులు నిన్ను గురించి విచారణ చేసేవాళ్ళు లేరు. ఆ మాటకు వస్తే, నీ గాయాలు మాన్పుకోవడానికి నీ దగ్గర మందు కూడా ఏమీ లేదు అన్నట్లుగా ముందు వచనాలు ఉంటాయి. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు ఒక గొప్ప నిరీక్షణతో కలిగినటువంటి మాటను మాట్లాడుతున్నాడు. నీ శత్రువులు నిన్ను బాధించినప్పటికీ, నీ స్నేహితులు నిన్ను మరచి నీ గురించి విచారణ చేయనటువంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, నీ గాయాలు నీవు మాన్పుకోలేనటువంటి దుర్భరమైన స్థితిలో ఏ మందు నీ దగ్గర లేనప్పటికీ, ఇదిగో నేను ఒక నిరీక్షణతో నీ పట్ల ఒక కార్యం చేయబోతున్నాను. ఆ కార్యాన్ని గురించే చెప్పాడు ఇక్కడ. ఆ మాటని మరలా చదువుతున్నాను. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. అది దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాట. మన జీవితాల్లో కూడా మన స్నేహితులు మనల్ని మోసగించవచ్చు, లేకపోతే మన హృదయంలో వేదన, మన హృదయాల్లో గాయాలతో నిండి ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా విపత్కరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు చాలా కృంగిన స్థితిలో, లేకపోతే చాలా నిస్సహాయ స్థితిలో నెట్టివేయబడి ఉండొచ్చు. ఇక ఈ గాయాలు మాన్పుకోవడానికి, లేకపోతే ఈ పరిస్థితులు మాన్పుకోవడానికి నాకు ఇక వేరే మార్గం లేదు అన్నట్లుగా నా జీవితం ఉండొచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అక్కడ ముందు మాటలు గమనించినప్పుడు, నీ గాయాలు మాన్పుకోవడానికి నీ దగ్గర మందు కూడా ఏమి లేదు అంటున్నాడు దేవుడు. అయినప్పటికీ నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములు మాన్పెదను. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములు మాన్పెదను. ఎంత గొప్ప నిరీక్షణ! ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఇస్తున్నటువంటి ఈ నిరీక్షణతో కూడినటువంటి మాటను, వాగ్దానాన్ని పట్టుకుందాం. నిజమే ప్రభువా, నేను గాయపరచబడ్డాను. నిజమే ప్రభువా, కొన్ని పరిస్థితుల ద్వారా కృంగిపోతున్నాను. నిజమే ప్రభువా, నా స్నేహితులు నన్ను మోసం చేశారు. నిజమే ప్రభువా, ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి నా స్వంత ప్రయత్నం చేసి నేను బయటకు రాలేను ప్రభువా. నీవు నన్ను బయటకు తీసుకుని వస్తే తప్ప, నీవు నాకు ఆరోగ్యాన్ని ఇస్తే తప్ప, నీవు నా గాయాలను కట్టితే తప్ప నేను బయటకు రాలేను ప్రభువా అనేటువంటి నిరీక్షణతో దేవుని వైపు చూద్దాం. దేవుడు తప్పక ఆరోగ్యము అన్నప్పుడు శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసికంగా హృదయంలో కృంగిన స్థితి, ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు ఒక నూతనమైన నిరీక్షణ నీ జీవితంలో, మన జీవితాల్లో నింపబోతున్నాడు. ఆ మాట మరొకసారి మీ కొరకు నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. నీ గాయం ఏదైనప్పటికీ, నీ అనారోగ్య స్థితి ఏదైనప్పటికీ, ఆ ప్రతి పరిస్థితిని దేవుని యొద్దకు తీసుకొని వద్దాం. ఇదిగో ప్రభా, నా జీవితం ఈ విధంగా ఉంది ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా, నా గాయాన్ని కట్టు ప్రభా అని దేవునికి మనముగా అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన మా దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా గాయములను కట్టే దేవుడవు నీవే ప్రభా, మాకు ఆరోగ్యాన్ని కలుగ చేసే దేవుడవు నీవే ప్రభా. మా స్నేహితులు మమ్మల్ని మోసం చేయొచ్చు, మా స్నేహితులు మమ్మల్ని గురించి విచారణ చేయకపోవచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా నలిగిపోవచ్చు. ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభా, నీ దగ్గర మాకు నిరీక్షణ దొరుకుతుంది ప్రభా. నీ వాక్యంలో మాకు పురికొల్పు పొందుకొనగలము ప్రభా. దేవా, నిజమే ప్రభా, మాకు ఆరోగ్యాన్ని దయచేయ దేవుడవు నీవు, మా గాయములు మాన్పు దేవుడవు నీవే కనుక మీ వైపు చూస్తున్నాం ప్రభా. కనికరించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.